ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దిక్కు అనేది కూడా పనిచేస్తూ ఉంటుంది. అలా కొన్ని కొన్ని దిక్కులు మార్చుకున్నప్పుడు మనం గృహ నిర్మాణ యోగ్యత కలిగినప్పుడు కొందరికి ఉద్యోగాలు రావడం, కొందరికి వివాహాలు జరగడం, కొందరు ఆస్తిని కోల్పోవడం, కొందరికి నష్టపోవడం, కొందరికి లాభం జరగడం. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారండి. వాళ్ళు రకరకాల రాశులలో జన్మించడం జరుగుతుంది. మరి ఇంట్లో మాత్రం ఒకే ద్వారం అనేది కూడా ఒకే దిక్కు అనేది కూడా మనం చూస్తుంటాం. మనకు ఈస్ట్ ఫేసింగ్ అలా హౌస్ ఉందనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ అలా హౌస్ ఉన్నటువంటి వారు కొంతమందికి కొన్ని రాశులకు పనిచేస్తుంది. మరి ఒకరికి ఈస్ట్ ఫేసింగ్ పనిచేయదు, కొందరికి నార్త్ పనిచేయదు, కొందరికి వెస్ట్, కొందరికి సౌత్ పనిచేయదు. మరి ఆ ఉద్యోగం రావడంలో పెళ్ళిళ్ళు కాకపోవడం, జాప్యం జరగడం, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టుకోలేము. కాబట్టి ఆ ఇంటి గృహ నిర్మాణాన్ని ఆ వాస్తు సెట్ చేసుకునేటువంటి చక్రము 8 యంత్రాలు దిగ్బంధించి ఉంటుందండి. ఈ వాస్తు చక్రం అనేది కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుందండి. దీని ఇంటి గుమ్మానికి మేకుగొట్టి లోపల వైపైనా బయట వైపైనా వేయడం వల్ల మనకు దీనివల్ల ఏంటంటే ఆస్తి నష్టం